ఆధారం తండ్రి అని బలంగా నమ్మి ఆయన మార్గాల్లో నడుస్తున్నాం. మోకరించి ప్రార్థన మొదలుపెట్టామంటే మన ఊహల్లో ఆయన పట్ల ఎంత గౌరవం ఉందో మన మనసే మనకు చెప్తుంది. నేను ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన పట్ల నాకున్న విధేయత, ఆయన పట్ల నాకున్న గౌరవం, భయం, భక్తి అవన్నీ కూడా నా అంతరాత్మ నాకు చెబుతూ ఉంటుంది. అది లోపల నుంచి వచ్చేది. అది దాచితే దాగదు, తీసేస్తే తీసివేయబడదు, వదిలేస్తే వదిలేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన హృదయాంత రంగాలలో ప్రతిష్ఠింపబడిన సత్యం కనుక ఆ సత్యాన్ని ఎలా మనం విస్మరించగలం? ఆ సత్యాన్ని ఎలా మన మనసులో నుండి తీసివేయగలం? ఆ సత్యాన్ని మనం ఎలా కాదనగలం? కాదనలేని సత్యం. మన తండ్రి మనలో ఉన్నాడు, మన తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు, మన తండ్రి మనల్ని బలపరుస్తున్నాడు. ఆయనే సమస్తానికి మూలమైనవాడు, ఆయనే మనందరికీ ఆధారభూతుడు. ఇది